పరం శాంతి బేహద్ పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము డాక్టర్ సతీష్ ద్వారా ఆయన యొక్క జ్ఞాన అనుభవము, కొన్ని ప్రశ్నోత్తరాలు, అనంతభాయ్ ద్వారా ఇంటర్వ్యూ విషయము మనం ఈరోజు తెలుసుకుందాం. డాక్టర్ సతీష్ సక్సేనా బేహద్ పరివారం అందరికీ బేహద్ పరం శాంతి అని చెప్తూ ఉన్నారు. ఇంకా అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, ఈయన 2016 నుండి బేహద్ జ్ఞానంలోకి వచ్చి బేహద్ జ్ఞానంలో ఇప్పటి వరకు నడుస్తూ చక్కటి అనుభవాలను, జ్ఞానం యొక్క లోతు విషయాలకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. చాలా విషయాలు, లోతైన విషయాలు ఈరోజు మన ముందుకు చెప్పడానికి వచ్చారు. ధ్యానంతో ప్రపంచంను పరివర్తన చేయాలి అనే విషయం మీరందరూ కూడా ఈ వీడియోని ధ్యాసగా వినండి. మనసు పరివర్తనతోటి విశ్వ పరివర్తన ఎలా అవుతుంది అనే విషయం టాపిక్గా తీసుకొని చెప్పుకుంటూ చర్చించుకుంటూ ఉన్నాము సతీష్ భాయ్ తోటి. ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీరు అటెన్షన్ పెట్టండి. ఇంకా సక్సేనా సతీష్ భాయ్ అంటూ ఉన్నారు, బేహద్ పరం శాంతి, నేను ఉద్యోగరీత్యా డాక్టర్ని, బాంబేలో ఎంబీబీఎస్ చేసి ఆయుర్వేదిక్ కూడా చదువుకున్నాను. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నేను సైన్స్ని, ఆధ్యాత్మికాన్ని, కోరిలేషన్ ఏంటో చూస్తూ పురుషార్థం చేస్తూ ఉన్నాను. ఎలాగా పురుషార్థం ఈజీగా చెయ్యాలి, దాన్ని ఎలా ఫాలో చేయాలో చెప్తాను అని అంటూ ఉన్నారు సతీష్ అన్నయ్య గారు. అదే అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని. సతీష్ భాయ్ అంటూ ఉన్నారు, ఈ రోజుల్లో ఆధ్యాత్మికంగా నేను ఉన్నానని చెప్పుకోవటం ఒక ఫ్యాషన్గా అయిపోయింది. దీని గురించి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్పడం, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అయితే ఆధ్యాత్మికము అనగా దీని లోపల ఆత్మ, స్పిరిట్ అనేది, స్పిరిచువల్ అనేది వస్తుంది. ఆత్మ అనగా ఒక శక్తి, అంటే ఆత్మతో కనెక్ట్ కాకుండా ఏ జ్ఞానం చెప్పినా అది ఆధ్యాత్మికం కాదు అంటున్నారు అన్నయ్య. ఇప్పుడు ప్రతి ఒక్క ఆత్మ ఏదో పర్పస్ తోటే పనిచేస్తూనే ఉంది. ఏ లాభం లేకుండా, పర్పస్ లేకుండా ఎవరు పనిచేయరు. ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి కూడా, ఒక క్లాసు నుండి ఇంకో క్లాసుకు కూడా వెళ్ళలేరు. ఆధ్యాత్మికంలో రావటానికి లక్ష్యం అంటూ ఉండాలి. మీ లక్ష్యం ఏమిటో ముందు మీరు ఆలోచించుకొని ఎక్కడికి చేరాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది తెలుసుకోండి. శరీరంను మంచిగా ఉంచుకోవాలి. అప్పుడే ఆత్మ కూడా మంచిగా పురుషార్థం చేయటానికి అనుకూలంగా ఉంటుంది. శరీరం సరిగ్గా లేకుండా, అంటే ఆరోగ్యంగా లేకుండా ఉంటే నేను ఆత్మను అన్నా కూడా సాధన చేయలేరు. ఆత్మ లేకుండా శరీరం కూడా ఏమీ చేయలేదు. ఆత్మ లేకుండా శరీరం ఏం చేయలేదన్నప్పుడు శరీరం లేకుండా ఆత్మ కూడా ఏమీ సాధన చేయలేదు. ఆత్మ లేకుండా మరి శరీరం అయితే శవమే కదా, శవమేం ధ్యానం చేస్తుంది, యోగం చేస్తుంది. అందుకని మనము ఈ రెండిటి యొక్క ఇంపార్టెన్సు అనేది ఇవ్వాల్సిందే రెండిటికి కూడా.
దీనిలో ఒకటి ఏ ఒక్కటి నడవపైన రెండో దాన్ని మరి లాక్కొచ్చి కూర్చోబెట్టలేము, కష్టసాధ్యమే కదా. ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఇది మన స్టేజీ అనుసారంగా స్టేజీ పైన ఆధారపడి ఉంటుంది. ఆత్మ యొక్క ఉద్ధానము అంటే ఉద్ధరణ, ఆత్మ కళ్యాణము పొందాలి అనుకున్నప్పుడు ఆత్మ పైన ప్రాముఖ్యతను చూపిస్తూ ఉంటారు. ఆత్మ యొక్క స్టేజీ ప్రోగ్రెస్ అవ్వాలి అని భావిస్తూ సాధనలోకి దిగుతూ ఉంటారు. కొంతమంది ఆత్మ ఒక శక్తిగా గుర్తిస్తూ ఉంటారు. కొందరు ఆధ్యాత్మికంలో ఆత్మ ఒక మరి కాస్మిక్ ఎనర్జీగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఆత్మ ఒక పాయింట్ ఆఫ్ లైట్ అన్న జ్ఞానంతో ఆత్మ యొక్క పిత పరమాత్మ అని నమ్ముతూ ఉంటారు. అందరికీ పిత ఆల్మైటీ అథారిటీ బేహద్ పరంపిత ఉన్నారు. ఆయన మనందరికీ తండ్రి, మనం బేహద్ పిల్లలము. ఆ బేహద్ తండ్రినే మనం బేహద్ దాదాజీ అని పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ బ్రహ్మ మాతో పాటు మనము ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానం వింటూ ఉన్నాం. మా లేకుండా ఏమీ నడవదు. జ్ఞానంలో ఉంటూ శరీరం యొక్క అవసరము ఏమిటో తెలుసుకుందాము. కొంతమంది ఆత్మ జ్ఞానంలో ఉంటూ శరీరానికి విలువనివ్వరు. కొంతమంది శరీరానికి విలువనిస్తూ ఆత్మ గురించి పట్టించుకోరు. జ్ఞానంలో లేని వాళ్ళు ఇలా రకరకాలుగా భావిస్తూనే ఉంటారు. జ్ఞానం తెలియని వాళ్ళు ఆత్మను ఒక శక్తిగానే భావిస్తూ ఉంటారు, ఒక ఎనర్జీగా. అనుకున్న దాన్ని ఛార్జ్ అయితే చేసుకోవాలి కదా. ఏదో ఒక సోర్సు అంటే ఒక పవరు, ఒక ఎనర్జీ తోటి కనెక్షన్ జోడించాలి. అప్పుడు ఆత్మ పవర్ని తీసుకొని ట్రాన్స్ఫార్మేటర్గా భావిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, దీంట్లో ఆత్మకు ఛార్జీ కావాలన్నా ట్రాన్స్మీటర్ ఉండాలి ఛార్జ్ చేసుకోవడానికి. దీనికి సబ్స్టేషను ఉండాలి. తర్వాత పైన శాటిలైటు ఉండాలి. సప్లిమెంటరీ జరగాలి కదా, పవరు సప్లై చేసేది. అయితే స్థూలమైనది ఒక లిమిటు. మన మనసుకు ఈ సబ్ స్టేషన్కు కనెక్షన్ అనేది ఉండాలి కదా. ఇక మెయిన్గా కనెక్ట్ ఎవరితో పెట్టుకుంటూ పవర్ వస్తుందో వాళ్ళతోనే పెట్టుకుంటే పోతుందిగా. ఈ సబ్ స్టేషన్స్ ఎందుకు? మధ్యలో వాళ్ళని పట్టుకుంటే ఛార్జ్ అనేది కాదు. పూర్తి సోలార్ సిస్టమ్కి సప్లై చేసేటువంటి ఆయన రచయిత ఉన్నారు. ఆయన్నే ఈ బ్రహ్మాండానికి రచయిత శివుడు, ఈ బ్రహ్మాండానికి ఆల్మైటీ బ్రహ్మ అని కూడా బాపూజీ చెప్తూ ఉంటారు. మనం ఆత్మతోటి మాట్లాడుతూ ఉన్నామనుకోండి, శరీరం లేకుండా ఆత్మ మాట్లాడదు కదా. ఆత్మల యొక్క రచయితను పట్టుకుంటే ఆయన ద్వారా మనకి పవర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆత్మ గురించి, ఆత్మల రచయితను గురించి వేరు ధర్మాల్లో వేరుగా చెప్తూ ఉంటారు. క్రిస్టియన్స్ గాడ్ ఈజ్ లైట్ అంటారు, ముసల్మాన్లు అల్లా తాలా అంటారు, కొందరు సబ్కా మాలిక్ ఏక్ హై అని పైకి ఇషారా ఇస్తూ ఉంటారు, సైగ చేస్తూ ఉంటారు, గురునానక్ లాంటి వాళ్ళు. అయితే మనం అందరితోటి మరి కనెక్ట్ అవ్వటము అంటే క్రియేటర్ తోటి, అసలు సిసలైన బేహద్దు సృష్టి రచయిత ఆయన క్రియేటర్ తోటి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ ధర్మాలన్నీ కూడా మధ్యలో వచ్చేసినాయి కదా. ఆది నుండి సృష్టి ఉంది, ఆదిలో సృష్టిని రచించినటువంటి ఆయనే బేహద్దు క్రియేటర్.
ఆయన్నే మనకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యారు. ఆయనతో కనెక్షన్ అయితే ఆత్మ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ ఛార్జ్ అయితేనే కదా మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఫంక్షన్స్ కూడా చాలా చక్కగా మరి నడుస్తూ ఉంటాయి. అప్పుడే మనకు ఉన్నటువంటి మనసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. మనసు అటు ఇటు పరిగెత్తుతూ ఉందనుకోండి, దాన్ని పరమాత్మ వైపు ఎలా మరలించాలి, ఎలా కూర్చోబెట్టాలి? మనసుకైతే కోరికలు ఉంటూ ఉంటాయి కదా. ఈ మనసు భ్రమిస్తూ ఉన్న యోగంలో ధ్యానంలో కూర్చోలేము. పరమాత్మ వైపుకి కనెక్షన్ జోడించాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానం కావాలి, అనగా మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ మనసుని కంట్రోల్ చేస్తేనే పరమాత్మతోటి కనెక్షను. మనసుని కంట్రోల్ చేసుకోవటానికి శారీరక ధ్యానము, యోగము తప్పకుండా చేయాలి. శరీరం ఆరోగ్యంగా ఉండి మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే పరమాత్మతోటి కనెక్షన్ జోడించగలుగుతాం. శరీరం యొక్క ఆరోగ్యం కోసం కానివ్వండి, లేకపోతే మనసుని కంట్రోల్ చేసుకోవటానికి కానివ్వండి, భ్రమరి ప్రాణాయామం, అనులోమ విలోమము అవన్నీ చెయ్యాలి. కామక్రోధ లోభమోహ అహంకారాలు మనసుని పరేషాన్ చేస్తూ ఉంటాయి. మనసు వికారాల వెనక పరిగెత్తుతూ ఉంటే ఆత్మ ఏదైతే సాధించాలనుకుంటుందో అది సాధించలేదు. పరమాత్మ పైన ధ్యాస కూడా పెట్టనూ లేదు. అందుకనే ఆత్మకు హయ్యర్ ఫ్రీక్వెన్సీ తోటి ఆకర్షణ, కనెక్షను అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం భ్రమరి ప్రాణాయామము చేస్తూ ఉంటామో హయ్యర్ ఫ్రీక్వెన్సీ తయారవుతూ ఉంటుంది. కొద్ది సమయం తర్వాత మన మనసు శాంతచిత్తంగా అవుతుంది. ఇంకా సైంటిఫిక్లీ కూడా దీనికి ప్రూఫ్ ఉన్నదన్నమాట. మనసు యొక్క ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు దీంతోటి అని చెప్పారు. శరీరం స్థిరంగా ఉంటేనే ఆత్మ పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది. మనసు కూడా స్థిరంగా ఉంటేనే ఆత్మ పవర్ఫుల్గా అవుతుంది. అనుకుని ఆత్మ శరీరం రెండూ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవి కారు డ్రైవర్ లాంటివి. ఆత్మ డ్రైవర్ అయితే శరీరం అనేది కారు. మరి ఆత్మలో అంటే డ్రైవర్కి ఎంత పవర్ ఉంటే, ట్రైనింగ్ ఉంటే అంతగా శరీరం అనే కారును చాలా చక్కగా నడిపిస్తూ ఉంటాడు కదా. ఒకవేళ కారు కొన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి కొన్నా కూడా సరైన డ్రైవర్ లేకపోతే ఆ కారుకి విలువ ఉండదు. ఆత్మ డ్రైవర్ ఉన్నా మరి కారు నడిపించడానికే లేకపోతే, ట్రైనింగ్ అయ్యి ఉన్నా, లైసెన్స్ ఉంది అని సర్టిఫికెట్లు ఉన్నాయనుకుంటే మరి ఆయన విశేషత బయటపడేది ఎట్లా? అందుకనే మనము అంబాసిడర్ కార్ అనుకోండి, మన శరీరం దాన్ని చాలా టెక్నిక్గా చక్కగా నడిపించాలి. కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ఎట్లా పడితే అటు బగ్గడుగా నడిపించలేం కదా. అదేవిధంగా మన శరీరం, మానవ శరీరం వజ్రతుల్యమైనది, చాలా దుర్లభమైనది. ఈ శరీరంతో పరమాత్మను కలుసుకోవచ్చు, ఈ శరీరంతో మోక్షము పొందవచ్చు అని వేదాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మానవ శరీరం చాలా గొప్పది. మరి దీన్ని సరిగ్గా నడిపించడానికి యోగ్యుడైన డ్రైవరు ఆత్మ కావాలి. ఆత్మ అయితే ఉండనే ఉంది. అదే చాలామంది మనుషులు ఉంటారు, వాళ్ళు ప్రొవిజన్ అనుసారంగా డ్రైవింగ్ చక్కగా నేర్చుకోవటానికి ట్రైనింగ్ కావాలి. అదేవిధంగా మనము ఈ శరీరం అనే కారు నడిపించడానికి ఆత్మ ట్రైనింగ్ పొందాలి. శరీరం అనే బండిని బాగా చూసుకోవాలి. ఋషులు మునులు దీనికోసమే యోగ సాధన అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. సాధన అనగా శరీరంను డిసిప్లైన్గా చేయటం చాలా అవసరం. యోగం అంటే ఒకే ఒకటి, పరమాత్మతోటి కనెక్షన్. అసలైన యోగం అదే. కానీ ఈనాటికి ప్రతి ఒక్కదానికి యోగం అనే పేరు పెట్టేసి కాళ్ళు చేతులు ఊపుతూ స్థూలమైన ఎక్సర్సైజులు చేయటం అదే యోగం అనేస్తూ ఉన్నారు.
యోగం అంటే పరమాత్మతోటి కనెక్షన్ జోడించటమే. సాధనాలు ఆసనాలను యోగం అంటే ఎట్లా కుదురుతుంది? అయితే ఈ ఆసనాలతోటి పరమాత్మ దగ్గరకు వెళ్ళగలుగుతామా? మనసు స్థిరంగా ఉంటుందని, ఆరోగ్యం బాగుంటుందని చెయ్యాలి. అయితే ఇది ఫస్ట్ ఒక మెట్టు అనుకోండి. ఆధ్యాత్మికానికో మనసును స్థిరంగా ఉంచటానికో ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. దీనికోసం కూడా చాలా నియమాలు కూడా పెట్టుకున్నారు. అదే కదా ధ్యానము, యమ నియమాలు, ఆసనము, ప్రత్యాహారం, ధారణ, సమాధి ఇలా చెప్తూ ఉంటారు. ధ్యానము, సమాధి లాస్ట్ స్టేజీ చేరుకోవటానికి ఫస్ట్ స్టార్టింగ్ అయితే చెయ్యాలి కదా. అందుకనే మహర్షులు దీనికోసమే ఒక సాధనని తయారు చేసుకున్నారు. ఆత్మజ్ఞానం తెలుసుకొని చెయ్యాలి ఏదైనా. కానీ ఈ ఆత్మజ్ఞానము, స్థూలమైనటువంటి యోగాసనాలు అందరూ వేరువేరుగా చెప్తూ ఉన్నారు. వేరువేరు స్టేజెస్ని పొందుతూ ఉన్నారు. శరీరమును సాగించాలి అంటే ధ్యానం అవసరము. ఇది మన యొక్క తేజస్సును, మన యొక్క శరీరం అనే రథను చాలా స్పీడ్గా తీసుకొని వెళ్తూ ఉంటుంది. లేకపోతే కొంచెం సమయం పడుతుంది. కరెక్ట్గా మనం డ్రైవింగ్ చేస్తే సమయం రక్షించబడుతుంది. లేకపోతే బోల్డంత టైం పడుతుంది. అలాగే సాధనలో కూడా బోల్డంత కాలం పడుతుంది. అందుకని ఆత్మ పైన ఫోకస్ చేయాలి. ఆత్మ శరీరం మీద ఫోకస్ చేయకపోతే గాడి తప్పుద్ది. గమ్యం చేరుకోవటానికి కూడా కష్టమవుతుంది. మనం గనక ఆత్మ పైన ఫోకస్ చేసి శరీరం అనే కారు నడిపిస్తూ ఉంటే, ఆత్మ కూడా అటెన్షన్లో ఉంటూ ఉంటే మన యాత్ర చాలా చక్కగా ఉంటుంది. ముందుకు రెయ్యని దూసుకుపోతుంది. అదేంటంటే రాజబాటలో రాజయోగంతో సీదా వెళ్ళిపోతుంది నేషనల్ హైవే రూట్లో. అదే కనుక కారు సరిగ్గా లేకపోతే ఆ బండి ఆగుతూ నడుస్తూ ఉంటే యాత్రలో కూడా మజా ఉండదు. అంటే ఏంటంటే శారీరక ఆరోగ్యం లేకపోయినా, మనసు స్థిరంగా లేకపోయినా, అనుభూతి లేకపోయినా యాత్ర, ఆధ్యాత్మిక యాత్ర, యోగ యాత్ర, ధ్యాన యాత్ర ఆగుతూ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ జీవితంలో మజా అనేది ఉండదు. అందుకని శారీరక ఆరోగ్యం కోసమే యోగాసనాలు చేయవచ్చు. అయితే మనం చేయాలనుకున్నా చేయలేకపోతూ ఉంటాం. ఎందుకు అంటే ఇది ఇంపార్టెంటా, అవసరమా, ముఖ్యమా అనే ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి. దీనికంటే ఎక్కువ ముఖ్యమైన చాలా ఉన్నాయిగా జీవితంలో అనేస్తూ ఉంటారు చాలామంది. అందుకని ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి అంటూ ఉంటారు. ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్. అయితే మరి నాన్ ఇంపార్టెంట్ ఏదో చూసుకోవాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఇమీడియట్గా తప్పకుండా ఇవి చెయ్యాలి అని. నాన్ ఇంపార్టెంట్ అంటే పర్వాలేదు, కాసేపు ఆగైనా చేయొచ్చు, దీన్ని చేయడానికి టైం తీసుకోవచ్చు, వెయిట్ చేయొచ్చు, అంత తప్పనిసరి కాదు అని అర్థం. ఇప్పుడు అన్నీ ఇంపార్టెంట్ అయిపోతున్నాయి మానవుడి జీవితంలో. ఎందుకంటే ఇది మిషనరీ లైఫ్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉన్నాయి. చేయకపోతే ప్రాబ్లం అండి, చేయలేకపోతే కష్టం అండి, నడవదండి అనేస్తూ ఉంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఇంపార్టెంట్ ఒకటి, అర్జెంట్ ఒకటి అనే ఆప్షన్ని మార్చేశారు. ఇంపార్టెంట్ ఏంటో మరి అర్జెంట్ ఏంటో మీరు నిర్ణయించుకోండి, తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి, ఏది కావాలి అనే లిస్టు రాసుకోండి. అవసరాన్ని అనుసారంగా వీటికి నెంబర్ ఇచ్చుకోండి. దేనికి ప్రిఫరెన్స్ ఉన్నదో చెయ్యాలో దాన్ని చూసుకోండి. అలాగా మీరు ముందుకు వెళ్తూ పురుషార్థం చేస్తే
యోగ సాధనలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అర్జెంట్ ఏమిటో కూడా చూసుకోండి. బేహదాత్మలకైతే సంకల్పాల గురించి, కర్మల గురించి మొత్తం బేహద జ్ఞానం తెలుసు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది అర్జెంటుగా చేయాలో తెలిసిపోతుంది. దీన్ని చూసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది. పరమాత్మ మనకు అన్నీ చెప్తూనే ఉన్నారు. అలా ఇలా చేస్తే కుదరదని మనకు తెలుసు. మనసుని కంట్రోల్ చేసుకోవడానికి యోగం చెయ్యండి. బేహద్దు పిల్లలైనా సరే ప్రాణాయామము చెయ్యాలి. తరువాత మనము ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. ఇక యోగం అంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్నకు రామ్దేవ్ బాబా యోగ సాధనాలు, ప్రాణాయామము చక్కగా చెప్పారు. ఈ ప్రపంచానికి మొత్తానికి ప్రాణాయామం గురించి, యోగం యొక్క మహిమ గురించి, అవసరం గురించి ప్రచారం చేసిన వాడే ఆయన. దీనివల్లే భారతీయులకి కూడా పతంజలి యోగ విధానము అన్నీ కూడా తెలిసిపోయినాయి. మీరు కూడా నేర్పించే టీచరు ఉన్నారు కాబట్టి ఆయన వీడియోల ద్వారా చూసుకుంటూ ఉండొచ్చు. శరీరము ఆరోగ్యంగా లేకపోతే మైండ్ కూడా పరమాత్మ యందు మనసు లగ్నం కాదు. అందుకని ఇక్కడ మైండ్, స్పిరిట్ అండ్ బాడీ అని 3 చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం స్పిరిట్ నుండి స్పిరిచువాలిటీ, ఆత్మ నుండి ఆధ్యాత్మికం వైపు గురించిన కొన్ని విషయాలు ప్రశ్న అడుగుతున్నారు అనంతబాయి. దీని గురించి చెప్పండి అని. స్పిరిట్ అంటే ఆత్మ, మనం ముందే చెప్పుకున్నాము. ఆత్మ గురించి చేసే అధ్యయనము, సాధనమే ఆధ్యాత్మికం. ఆత్మ గురించే తెలియదు అనుకోండి, గంటల తరబడి మరి ధ్యానం సాధన చేసినా లాభం లేదు. ఆధ్యాత్మికంలో నడుస్తుంటారు. ఆత్మ కళ్యాణం, ఆత్మ ఉద్ధరణ చేసుకోకుండా, మరి పరివర్తన లేకుండా, ధారణ లేకుండా చేస్తూ ఉంటే వాళ్ళు ఆధ్యాత్మికవాదులే కాదు. కొంతమంది శ్వాస మీద ధ్యాస అంటూ చేస్తూ ఉంటారు సాధన. కరెక్టే, ప్రతి ఒక్క శ్వాస పరమాత్మ స్మృతిలో ఉంటూ చేస్తూ ఉంటే అది పరమాత్మ స్మృతి అయిపోతుంది. మీరు అనుకున్నది చేయగలుగుతూ ఉంటారు. పరమాత్మ స్మృతిలో మీరు ప్రతి ఒక్క కర్మ చేయగలుగుతారు, ప్రతి శ్వాస తీసుకోగలుగుతారు. దీంతో పవర్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఆత్మగా అనుకొని పరంపిత పరమాత్మను జ్ఞాపకం చేస్తూ, నేను పరంపిత పరమాత్మని యొక్క సంతానమును అనుకొని ఆయనతోటి కనెక్ట్ అయితే జీవితం చక్కగా మనం ముందుకు కొనసాగించగలుగుతూ ఉంటాం. ఇదే అన్నిటికంటే ఇప్పుడు అర్జెంట్. అందుకనే రెండిటిపైన ఫోకస్ చేస్తే పురుషార్థం చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. మీ జీవితం కూడా నిండుగా, గంభీరంగా, ఆనందదాయకంగా, పరమశాంతిమయంగా అవుతూ ఉంటుంది. దీనికోసం కర్తవ్యం మీరు చేస్తూనే ఉండాలి. మీ డ్యూటీ లౌకికము, గృహస్థములో ఉంటూ హద్దులో కూడా అన్ని చూసుకుంటూ, హద్దు బేహద్ ఏంటో అర్థం చేసుకుంటూ, దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి మరి ఏదో అర్జెంటో మీరు తెలుసుకొని పురుషార్థం అనేది చెయ్యండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. అనంతబాయి డాక్టర్ సతీష్ సక్సేనా అన్నయ్యని సూక్ష్మ శరీరముకు మనసుకు గల సంబంధం గురించి మరి చెప్పమని అడుగుతూ ఉన్నారు. దీని తర్వాత కరణ శరీరము, ఆత్మ, దాని గురించి కూడా కొంత ప్రశ్నలు అడిగారు. అది మనం నెక్స్ట్ వీడియోలో అన్నయ్య గారు ప్రత్యేకంగా తన అనుభవంతో ఆధ్యాత్మికంగా, సైన్స్ పరంగా, డాక్టర్ పరంగా కారణ శరీరం గురించి కూడా చక్కగా వివరణ ఇచ్చారు. అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్లో మీరు ఆ వీడియోలను పొందుతూ ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఆత్మ ఉన్నతి, ఆత్మ కళ్యాణం, ఆత్మ ఉద్ధరణ, శరీరంతో పాటు
చక్కగా చూసుకుంటూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అన్నయ్య గారు ఏం చెప్పారో దాన్ని ఫాలో చేస్తూ ఉండండి. పరం మహాశాంతి. నమస్తే.